ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతల మీదో, పోలీసుల వ్యవహార శైలి మీదనో ఇంకా సాటిస్ఫై అవుతూ ఉన్నట్లయితే లేరు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఆయన మీడియాతో మాట్లాడే క్రమంలో మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైతే ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార శైలి, వాళ్ళ ప్రవర్తన గురించి తనకు ఒక ప్రశ్న ఎదురైంది. దానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్, హోము ఏం నాకేమైనా సంబంధించిన విషయమా? ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని అడగండి, నా మంత్రిత్వ శాఖ గురించి అడిగితే నేను చెప్తాను అని అంటూ ఉన్నారు. ఆయన ఇంకా సాటిస్ఫై అవుతున్నట్లేరేమో మరి ఈ సెక్షన్ తోటి. పోలీసులు మరి ఎంతలా ప్రవర్తిస్తే డిప్యూటీ సీఎంని సాటిస్ఫై చేస్తారో తెలియదు. నా నా మంత్రిత్వ శాఖ కాదు కదా, వాళ్ళని అడగాలి అంటూ ఉన్నారు. మీరు చెప్పిన విషయాన్ని నేను సీఎం దృష్టికి తీసుకెళ్తానండి అని అంటూ ఉన్నారు. అండ్ అలాగే రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. పోలీసులు ఎందుకు తటపటాయిస్తూ ఉన్నారు ఆయన ఎత్తుకురావడం కోసం అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. మరి లా అండ్ ఆర్డర్, హోంశాఖ నా అగ్గరం దాపోయి వాళ్ళని అడగండి అంటున్నారు. మళ్ళీ మీరు నా దృష్టికి తీసుకొస్తే ఆ విషయాన్ని నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు. పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఎత్తుకురావడంలో తటపటాయిస్తున్నారట, ఆయన తప్పించుకు తిరుగుతున్నారట. అండ్ ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం కదా, 75 సంవత్సరాలు అయింది. ఈ క్రమంలో దానికి సంబంధించి కూడా ఒక ట్వీట్ చేసి మరి ఎందుకు ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారు? లా అండ్ ఆర్డర్ అనేది శరీర రాజకీయాలకు ఔషధం లాంటిదట. లా అండ్ ఆర్డర్ అనేది శరీర రాజకీయాలకు ఔషధం లాంటిది. శరీర రాజకీయాల అనారోగ్యం పాలైనప్పుడు ఔషధాన్ని ఖచ్చితంగా వాడాలి అని ట్వీట్ చేశారు. మరి ఎందుకు ఆ ట్వీట్ అనేది డిలీట్ చేసేశారు? వెరసి మొత్తం మీద ఇంకా సాటిస్ఫైగా ఉన్నట్లయితే లా అండ్ ఆర్డర్, హోంశాఖ మీద ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయితే తను సాటిస్ఫై అవుతున్నట్లయితే లేదు. మరి చివరికి ఆ హోంశాఖ తనకే ఇస్తే ఏమైనా సాటిస్ఫై అవుతారేమో. మరి ఆ హోంశాఖ ఎలా నిర్వహించాలని చెప్పి ఆయన దృష్టిలో ఉందో ఏమో మరి తెలియదు. అంటే బహుశా సినిమా హీరో కదా అంటే ఆ సినిమా స్టైల్లో హోంశాఖ నిర్వహించాలి అని చెప్పి ఏమన్నా అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు మరి.